సో హలో గైస్, అలా అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాను అనమాట సిరీస్. ఏంటంటే ఇంకా కొన్ని రోజులు అయితే మనకైతే సిస్టమ్ రాబోతుంది, కంప్యూటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఆ కంప్యూటర్ తీసుకున్న తర్వాత అయితే ఎలాగో సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు మొబైల్తోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అయితే మొబైల్తోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 1 అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మన ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ పేరు అయితే పెడుతున్నా. ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తే నాకు ఒక పేరు గుర్తు వచ్చేసింది అనమాట. బీబీఎఫ్ కేఫ్. బీబీఎఫ్ అంటే బిట్ బాయ్ ఎఫ్. బీఎఫ్ఎఫ్ పెట్టిన బై మిస్టేక్లో బీఎఫ్ఎఫ్ పెట్టాను అట్లా నేనైతే. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేనైతే. ఓకే, బీఎఫ్ఎఫ్ అయితే కేఫ్ అని అయితే పెట్టేద్దాం. పెట్టేసి అయితే గేమ్లోకి వెళ్ళిపోదాం. గైస్ గుర్తుపెట్టుకోండి, అయితే పీసీలో అయితే అన్నీ అయితే పెడతాను అనమాట. మీకు ఏ గేమ్స్ కావాలో చెప్పండి. ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 1 తర్వాత 2 కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే 1లోకి అయితే వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్తుంది. 90% అయితే లోడింగ్ అయింది. వచ్చేసింది అయితే వచ్చేసింది. ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ అంట. ఇదేంటి ఇలా నాకు అది స్క్రీన్ సరిగ్గా తిరగట్లేదు. గేమ్లో చాలా గ్లిచెస్ ఉన్నాయి. మొబైల్లో పీసీలో అయితే వచ్చాక అయితే పీసీలో చేస్తాను అనమాట. మీరైతే నాకు చాలా కొంచెం అయితే సపోర్ట్ కావాలి. పీసీ తీసుకునే లోపైన కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ గైస్, ప్లీజ్. ఓకే, ఇప్పుడైతే మనం అయితే దిగుదాం మెట్లు. ఇదేంది ఇలా యాడ్లు కూడా వస్తాయా? ఒక్క నిమిషం ఇది బంద్ చేద్దాం. ఓకే, యాడ్ అయితే అయిపోయిందనమాట, అది బంద్ చేసిన అనమాట. ఓకే, మెట్లు అయితే దిగుదాం అనమాట. మెట్లు దిగి అయితే మనం అయితే ఈ కేఫ్ వెతకాలి. ఈ గేమ్ని అయితే ఫస్ట్ ఒకసారి ఆడినా. నాకు కేఫ్ ఎక్కడ ఉంటుందో తెలుసు. హంగ్రీ అంట. ఫుడ్ ఎక్కడ ఉంటుందా? ఫుడ్ ఇక్కడనే ఉంది. ఆహా, బర్గర్ ఇదా ఉంది. బై తింట్లేడేంది. ఈట్ కొట్టాలి కదా. ఓకే, ఇటు సైడ్ సిటీ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాంలే. ఫస్ట్ మనం అయితే పీసీ ఐటమ్స్ అన్నీ అయితే కొని చేద్దాము కేఫ్లోకి వెళ్ళి అయితే. ఓకే, లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా ఇదేంది జేరియా అంట. కేఫ్లోకి ఓరు నాయనా, ఇది చెత్త కేఫా లేకుంటే గేమింగ్ కేఫా? నాకు అర్థం కావట్లేదు సార్. మొత్తం చెత్తనే ఉంది. దీన్ని పట్టి క్లీన్ చేయాలా? ఇప్పుడు దీనికి పని మనిషి ఓనర్ కూడా అర్థం కావట్లేదు నాకు. సర్లే, మొత్తం అయితే క్లీన్ చేద్దాం గైస్. మరి మొత్తం క్లీన్ చేశాక అయితే మీకైతే వస్తా అనమాట. ఎందుకంటే మొత్తం మీకు మళ్ళీ మొత్తం అంతా నీకు చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. నేనైతే పీసీ కొన్నాక ముందే చెప్తున్నా. అప్పట్లోపు అయితే మొబైల్లోనే చేస్తాను. మైండ్ క్రాఫ్ట్ ఏది కావాలంటే అది చేస్తా. మీకు ఏది కావాలో కామెంట్ చేయండి. ఈ చెత్త క్లీన్ చేసినాక అయితే నేను వస్తాను. సో గైస్, స్పీడ్ మోడ్ పెట్టా క్లీన్ అయితే అవుతుందన్నమాట. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 3K కంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా 15 సబ్స్క్రైబ్ ప్లీజ్. సో గైస్, మనం అయితే చెత్త అయితే ఆల్మోస్ట్ అయితే క్లియర్ చేసినాం అనమాట. నెక్స్ట్ అయితే మనమైతే ఐటమ్స్ కొందాం అనమాట. మన సిస్టమ్కి దీనిలో సిస్టమ్సే పెట్టాలి కదా ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ అయితే. ఐటమ్స్ కొని అయితే మనమైతే సిస్టంలో అయితే ఫిట్ చేసేద్దాం. మొత్తం పీసీ బిల్డ్ చేద్దాము. ఇంకైతే మనమైతే ఐటమ్స్ కొని అరే ఈ చైర్ మీద ఉంది, దేని మీద కూర్చుందాం. ఏం కాదు, మనమైతే అంతే చెత్త అడినా పర్లే, మనకేం కాదు, మనకు సబ్స్ ముఖ్యం అంతే. మనమైతే ఫస్ట్ అయితే ఇదేంది, దీంట్లో కూడా నెట్ ప్రాబ్లమే అనుకుంటా. ఇదైతే ఓపెన్ అవుతుంది మన ఓపెన్ అయింది. జోబెజార్ ఏంటయ్యా ఇది? అమెజాన్ పేరే మార్చేశారు కదరా, నామకరణం చేసేసారు కదరా. ఎవర్రా మీరంతా? ఓకే, మనమైతే అమెజాన్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇందులో ఏంది ఏసీ కూడా ఉంది. ఏసీ ఇప్పుడే వద్దులే, మనం కొంచెం కేఫ్ పెద్దగా అయినాక ఏసీ అయితే పెడదాం అనమాట. ఇప్పుడైతే మనమైతే మొత్తం అయితే బిల్డ్ చేసేసాం అనమాట. మనమైతే ఇప్పుడు ఐటమ్స్ అయితే కొందాం. ఐటమ్స్ కొన్నాక కలుస్తాం. సో మనం పోస్టర్ పీసెస్ అయితే అన్నీ కొనేద్దాం. సో మనం పోస్టర్స్ పీసెస్ అయితే అన్నీ కొనేసినాం అనమాట. మనమైతే ఇప్పుడు బయట వస్తాయని అయితే నాకు తెలుసు. ఇప్పుడైతే మనం కరెంటు లైట్ అన్నీ వస్తాయి అనుకుంటా. కరెంటు లైట్స్, లైటింగ్ కూడా వస్తుంది. లైట్స్ ఓపెన్ అయితే అయ్యో ఏంది ఇన్ని డబ్బాలు ఉన్నాయి బయట. అయ్యయ్యో ఈ లైట్ బంద్ చేసి ఏంది ఇది లైట్ వచ్చిందా? ఏమలే, మనకి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఆన్ చేయాలనుకుంటున్నా తెలిసి. ఇది ఆఫ్, ఇది ఆన్. సరే, ఇంకా మనం బయటికి వెళ్దాం. అన్నిగానం డబ్బాలు ఉన్నాయి, చూసేసి వద్దాం. ఇక్కడికైతే ఎలాగో మనమైతే పోదు. ఇది ఒక రూమ్ అనమాట. అయితే మనమైతే ఇక్కడికైతే వచ్చేసినాం. వీటన్ని ఫిట్ చేసిన తర్వాత అయితే నేను వస్తా అనమాట. ఇవన్నీ తొందరగా ఫిట్ చేస్తా. సో మనమైతే వీటన్నిటి స్పీడ్ మోడ్లో పెట్టయితే అన్న అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట. మీరైతే చూసేయండి. అన్న అయితే ఇక్కడైతే పెట్టేసిన, ఫిట్ చేసి అయిపోయి. ఇప్పుడైతే మనం ఇక్కడ బెంచ్ అయితే పెట్టేసి అయితే మనమైతే పీసీ కూడా అయితే ఫిట్ చేద్దాం అనమాట. ఫుల్ కంప్యూటర్, గేమింగ్ కంప్యూటర్ అయితే ఏం కాదు, బట్ గేమ్స్ అయితే వస్తాయి అనమాట. నార్మల్గా అయితే పీసీ అయితే ఫిట్ చేసేద్దాం మనమైతే. మనం ఈరోజు ఒక 1500 అలా మనీ చేసుకొని వెళ్దాం. ఇందులో దొంగలు కూడా వస్తారని అయితే నేను నా కాస్మిక్ బాయ్లో చూసిన. కాస్మిక్ బాయ్లో దాన్ని చూసి నేను అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 2 కూడా స్టార్ట్ చేస్తాను ఇంక త్వరలో. 2 ఇంకా ఇది అయిపోవడంతో 2 స్టార్ట్ చేస్తాయి ఇందులో మంచిగా చేసి. ఇదేంది చైర్ ఇంత మీదకి ఎగిరింది. ఓకే, అయితే మనం అయితే ఫస్ట్ అయితే చైర్ అయితే పెట్టేద్దాం. ఇవన్నీ పెట్టేసినాక కలుస్తాం.
సో మనమైతే పీసీ అయితే కూడా అయితే పెట్టేసినాం అనమాట. ఇంకో కీబోర్డ్ అయితే పెడితే అయిపోతుంది. కీబోర్డ్ పెట్టేసి అయితే మనమైతే కేఫ్ అయితే ఓపెన్ చేద్దాం. మన ఫస్ట్ కస్టమర్ మహాన్ బాబుడు ఎవరైతే చూసేద్దాం. ఇప్పుడైతే మనమైతే మౌస్ కూడా పెట్టేసినాం అనమాట. మౌస్ పెట్టేసి అయితే మనం ఇప్పుడైతే కీబోర్డ్ కూడా పెట్టేద్దాం. కీబోర్డ్ ఏంది వస్తలే. ఫ్యాన్ పెట్టేద్దామా, ఫ్యాన్ కూడా పెట్టేద్దాం. నెక్స్ట్ ఫ్యాన్ పెట్టేసినాక గైస్ మీరైతే చెప్తున్నాను ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 15 సబ్స్ అయ్యాయి గైస్, వెళ్ళిపోతాం. ఐ థింక్ ఈరోజు ఈ వీడియో పెట్టాక లైవ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఏం లైవ్ పెట్టాలో మీరే మైండ్ క్రాఫ్ట్ లైవ్ ఏదో ఒకటి పెట్టేస్తా. ఒక 2 hours పెట్టి పారదొబ్బుతా. ఇంకా నాకు సపోర్ట్ అయినా కొంచెమైనా వస్తుంది. ఇంకా షార్ట్స్ అన్నీ గేమింగ్, మొత్తం గేమింగ్గా మార్చేస్తా. ఇంకా పీసీ కూడా కొన్ని రోజులలో రాబోతుంది. అన్ని గేమ్స్ కాస్మిక్ పోయి ఎట్లా చేస్తారో అట్లా చేస్తా. మీరు సపోర్ట్ ఇవ్వండి చాలు, అంతే. సపోర్ట్ ఇస్తే ఇంకా గాయస్ చూసుకోండి, ఇంకా అన్నీ వస్తాయి వీడియోస్, అంతే. ఇప్పుడైతే మనం ఈ ఫ్యాన్ కూడా పెట్టనీకి రాదు కాబట్టి బయట మూలకు పడేస్తా. ఇంకా నేను పెట్టనీకి కొత్తదా అని చూసిన, బట్ వస్తుంది కానీ కొంచెం బాగుండదు, లుక్ బాగుండదు, లుక్ మొత్తం పోతుంది. ఫ్యాన్ పెడుతున్నాక వాళ్ళకి చాలే, దీన్ని అయితే మూలకు పారేద్దాం. ఎవరైనా ఎత్తుకోపోతే ఇంకా గప్పాలు అయిపోతాం. ఓకే, దీన్ని మూలకు పారేసి ఇక్కడైతే ఫోటో పెడదాం. ఇట్లా మంచిగా లుక్ ఉంటుంది బయట. ఇట్లా ఫోటో పెడితే బాగా లుక్ వస్తుంది మన కేఫ్కి. బిఎఫ్ఎఫ్ గైస్ నేనైతే చూసుకోలే, బిఎఫ్ఎఫ్ అని పెట్టేసా. అప్పుడు తొందరలో పెట్టేసా వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దామని అయితే. ఎందుకంటే నేను అనుకున్నా ఈరోజు నైట్లో ఎలాగైనా వీడియో అప్లోడ్ చేయాలని, అందువల్ల త్వరగా పెట్టేస్తే బిఎఫ్ఎఫ్ అని వచ్చింది. బిఎఫ్ఎఫ్కి ఏదో ఒక మీనింగ్ చేద్దాంలే, మంచి మీనింగ్. బి అంటే విట్టో, ఎఫ్ అంటే ఏంది, ఏం లేదు చూద్దాం. ఇంకా మనమైతే పీసీ కొన్నాకైతే ఇంకా అన్ని గేమ్స్ అయితే పెడతా. అప్పుడు ఇంకొంచెం సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నా. ఫ్రీ ఫైర్ లైవ్స్ కూడా పెడతా. అప్పుడైతే అన్నీ పెడదాం, ట్రై చేద్దాం. మ్యాక్సిమం సపోర్ట్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. ఈ పోస్టర్ ఇక్కడ పెడదాం. ఈ పోస్టర్ ఇక్కడ పెట్టినా కానీ బాగుంటుంది, లుక్ అసలు సూపర్ ఉంటుంది. అసలు మొత్తం లుక్ అయితే మంచిగా వస్తుంది. ఫ్యాన్ బై ఆడ పెడదాం. బయట వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫ్యాన్ లేదు. ఇక్కడ మంచి పీసీ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యాన్ ఉంటే కొంచెం తిరుగుతుంది. ఓకే, మనం బిల్స్ కూడా కట్టేసాం అనుకుంటా. ఇందాక చూసుకోలేదు నేను, బిల్స్ కట్టలేదులే. మనం ఓపెన్ చేసి కొంచెం కంప్యూటర్ దగ్గర కూర్చుందామా? ఓపెన్ చేసి కంప్యూటర్ దగ్గర కూర్చుందాం. ఓకే, షాప్ అయితే ఓపెన్ చేసా. ఇంకా బయటికి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అందరికీ. పీసీ అయితే మొత్తం సెట్ అయిపోయింది, వెళ్దాం. ఇంకా కమింగ్ వీఆర్ కమింగ్ రండమ్మా రండి. పీసీ తక్కువకే గేమ్స్ ఆడుకోండి, రండమ్మా రండి. తక్కువకే గేమ్లు ఆడుకోండి, రండమ్మా రండి. ఏంది ఇది, ఒకటి కూడా వస్తలేడు. ఇక్కడ ఏంది ఇది, సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని అనుకుంటున్నాను తెలిసి. కొందాం, ఇక్కడ కూడా బై చేద్దాం. కొన్ని రోజులలో ఇక్కడ కూడా బై చేద్దాం, బాగుంటుంది. ఎందుకంటే బాగానే ఉంటుంది ఇక్కడ కూడా. అమ్మ ఈడేవాడు ఇట్లా నడుస్తుండు, దోన కొడుకు అనుకుంటా. రండమ్మా రండి. సార్ రండి సార్, మీరే ఫస్ట్ కస్టమర్ సార్, రండి సార్. వచ్చేయండి సార్, ఈ కట్ట పట్టుకొని రెడీగా ఉంటాం, డబ్బులు ఇవ్వకుండా కొడదాం. రండి సార్, రండమ్మా రండి. సార్ ఎక్కడు సార్ మీరు? ఓ సార్ ఏడో కనిపిస్తుంది. సార్ వెళ్ళండి సార్, మీకు తక్కువకే ఫస్ట్ కస్టమర్ కాబట్టి మీరే కొంచెం తక్కువకే ఇస్తా. మంచిగా ఆడండి గేమ్. ఎంత ఇస్తారు మీరు, ఎంత ఇస్తారో చూద్దాం, ఉండండి. ఓ సూపర్ సార్, 300 400 అలా అయితే ఇచ్చారన్నమాట. మీరైతే సూపర్ అన్నమాట సార్, ఓపీ సార్ మీరైతే. ఇంకా నెక్స్ట్ కస్టమర్ ఎవరు? ఏమైంది సార్, రండి సార్. కలర్ బాగాలేదా? అయ్యా నేను ఏం చేసా బై మిస్టేక్లో నొక్కండి, నన్ను ఏమనుకోండి. పోలీస్ సార్, బాయ్ సార్, నాకు దీనికి ఏం సంబంధం లేదు. మన సెకండ్ కస్టమర్ కూడా వచ్చేసింది. ఏమనుకుంటుంది, అమ్మా మీరైతే పీసీ దగ్గర వెళ్తున్నామా, మీరైతే తోపమ్మా, తోపు. అరే ఏం గ్లిచ్రా ఇది, ఇదేంది ఇది పడిపోయింది నా చేతిలో, ఏది పడిపోయింది గాయ్స్. మాయం అంతా మాయాలే, మంత్రం మాయా మంత్రం అంతా మొత్తం నా చేతిలో కట్టెపోయింది. కట్టె నువ్వు పడిపోయింది. నాకు ఇప్పుడు నా కట్టె కావాలి. ఏంది ఇది, అంత కోపం మీద ఉంది. సూపర్ అలాగే కొట్టండి, అలాగే ఏమన్నా అనుకుంటుందేమో వెనకాల ఉంటే. కొంచెం దూరం వెళ్ళిపోదాం. సిటీని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ పార్ట్లోనైనా ఈ పార్ట్లోనైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, మనమైతే సెకండ్ కస్టమర్ అయితే వస్తుందన్నమాట. సెకండ్ కస్టమర్ వచ్చాక ఒక సెకండ్ కస్టమర్ కూడా వచ్చాడు. ఇదేంటి నో ఫీజ్ పీరియడా అంటే ఏమో డబ్బులు ఇవ్వలేదా? నాకు అర్థం కాలేదు సార్. నాకేం అర్థం కాలేదు, నేను లోపలికి వెళ్ళిపోతా. ఓకే, మనం కర్ర పడేసుకున్న. కర్ర ఎక్కడుంది అసలు? కర్రే కావాలి సార్. మీకోసం ఇంకా మంచిది తెప్పిస్తాను సార్, డబ్బులు ఇస్తే.
డబ్బులు ఇస్తే మంచిది తెప్పిస్తా. ఓ మీకు ఎన్నో కస్టమర్ కూడా లెక్క పెట్టలేను. ఇది ఏంది ఎట్లా అన్లాక్ చేస్తారు? ఇంకా మీద కూడా అన్ని కొంటే చాలా బాగా చేసేద్దాం. ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 20 పార్ట్స్ వస్తాయి అనుకుంటా మ్యాక్సిమం. రేపు కూడా ఒక వీడియో పెట్టి ట్రై చేస్తా, లైవ్ పెడతా, అన్ని పెడతా. నాకు నెట్ ఉండాలి గైస్, నెట్ లేదు నాకు. పీసీ వచ్చాక వైఫై కూడా వస్తుంది, అప్పుడు ఇంకా చాలా బాగా చేయొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ సిరీస్గా ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ వస్తుంది. ఈ గేమ్ వల్ల సపోర్ట్ అయితే వచ్చింది అనుకో, ఈ గేమ్ని ఇంకా నేను మర్చిపోలేను. ఇదేంది బిల్సా కట్టేద్దాం. తీసుకోండి సార్, తీసుకోండి నాకు. అరే దొంగగాడు వచ్చిండు. అరే నాకు కట్టేనో పడేసుకున్నా కదరా. అరే దొంగ. అరే ఏం ఒత్తుకోకురా రే, నీకు డబ్బులు ఇస్తా కావాలంటే ఆగురా రే. వద్దురా వద్దురా చదువురా. ఎత్తుకోపోయింది. నా కట్టేమో ఎన్నో పోయింది. ఫ్యాన్ కూడా చేతికొచ్చింది. ఓ మళ్ళీ వాడు రా మీదకి ఎక్కిస్తున్నాను. నన్ను ఎందుకు మీదకి ఎక్కిస్తుర్రా? దొంగ వాడు ఎత్తుకోపోయిండు. ఏం ఎత్తుకోపోయిండు? CPU ఎత్తుకోతే బుగ్గపాలు అయిపోతాను నేను. కిందికి వెళ్ళాలి నేను జల్ది ఇప్పుడు. మా ఏ దొంగ. అరే ఇంకోసారి నా షాప్ దిక్కు వచ్చినా అనుకో ఇంకా మంచిగా ఉండదు. వెళ్ళిపో, ఫస్ట్ ఇడికెళ్ళి వెళ్ళిపో. నేను మూసేసుకుంటా, షాప్ మూసేసుకుంటా. అందరు వెళ్ళిపోయి మూసేస్తున్నా, షాప్ మూసేస్తున్నా. మౌజ్ ఎత్తుకోపోయింది దొంగనా కొడుకు. చల్ ఇంకా CPU ఎత్తుకోకుంటే బుగ్గపాలు అవుతుండే. షాప్ మూసేసుకుంటా నేను, రాకూడదు మీరు. దొంగనా కొడుకు సార్ వాడు. ఇదేంది ఇటు సైడ్ ఏమో ఉన్నాయి, ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఇగో మొత్తం మంచిగా చేద్దాం. సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. దీనికి ఒక మ్యాక్సిమం 50 వ్యూస్ వచ్చినా బాగుంటుంది గైస్. నిజం చెప్తున్నా, మంచి సపోర్ట్ ఇవ్వండి, నేను మంచిగా చేస్తా. మీరు సపోర్ట్ ఇవ్వకుండా నేనైతే ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. 20 పార్ట్స్ పక్కా, నెక్స్ట్ పక్కా. ఎలాగో పీసీ వచ్చాక కొంచెం సపోర్ట్ వస్తుంది, నాకు నమ్మకం ముందు చేస్తూనే ఉంటాను నేను. మీరు సపోర్ట్ ఇవ్వండి అంతే. మీరు అయితే గేమ్ ఆడుతురా మ్యామ్, ఆడుకోండి. దీనికి సేవ్ కావాలంటే, ఈ గేమ్కి సేవ్ కావాలంటే పండుకోవాలి మనం పోయి. 21 కాగానే పండుకుందాం. 10 అవుతుంది. 21 అంటే 10 9 10 ఏదో ఒకటి. 21 అంటే యూఎస్ఏ టైం మనకి తెలుస్తుంది. యూ కెనాట్ పాజ్ ఆన్లైన్ మల్టీప్లేయర్. ఆడుకోండి అమ్మా, ఆడుకోండి. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపో. త్వరగా వెళ్ళిపో. త్వరగా మేము మూసేస్తున్నా. అరే మళ్ళీ దొంగ నా కొడుకు వచ్చిండు. మూసేయాలి జల్దీ. క్లోజ్ రాము. నా షాప్ దిక్కు దౌడాలి అంతే. కట్టగులేదు నాకు అక్కడ కొడదామంటే నిన్ను, లేకుంటే అప్పుడే కొట్టడం నేను వేస్ట్గా. ఇంకోసారి షాప్ దిక్కు వస్తే భయపడాలి. ఓకే మనమైతే పండుకుందాం వెళ్ళి. మన హౌస్ నెంబర్ 255 అనుకుంటా. 255 అనుకుంటా మన హౌస్ నెంబర్. ఓకే మనమైతే వెళ్దాము. వెళ్ళైతే చూద్దాము. 255 అనుకుంటా. నేను చూడలేదు, మర్చిపోయినా. ఓకే బెడ్ పండుకుందాం మంచిగా. మనం పండుకుందాం. ఓకే గుడ్ మార్నింగ్ అంట. ఇంకైతే నేనైతే సరే, గేమ్ అయితే సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. బాయ్.